ఆ ఊర్లో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఎక్కువగా బంగారం ధరించడం నేరం. గ్రామ పెద్దలు నిర్ణయించినంత మాత్రమే బంగారం ధరించాలి. అలా కాదని బంగారం ఎక్కువ ఒంటిపై కనిపించినా ఆ ఊరి గ్రామ పెద్దలు జరిమానా విధిస్తారు. ఇది కూడా ఏకంగా సగం తులం విలువ చేసే 50,000 రూపాయలు. అంతేకాదు మందుబాబులకు కూడా ఆ ఊరి గ్రామ పంచాయతీ షాక్ ఇచ్చింది. ఫారెన్ కిక్కు ఇక నుంచి కుదరదు అని తేల్చి చెప్పేసింది. ఏదున్నా దేశీయ సరుకును మాత్రమే మందుబాబులు తాగాలి, కానీ విదేశీ మద్యాన్ని ఊరి పొలిమేర లోపలికి తీసుకుని రావడానికి వీల్లేదు. ఈ రూల్ క్రాస్ అయినా ఫైన్ కట్టాల్సిందే. దీంతో ఆ ఊరి పెద్దలు తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే గ్రామ పెద్దలు బంగారం ఫారెన్ మద్యాన్ని టార్గెట్ చేయడం వెనుక చాలా పెద్ద గ్రామ శ్రేయస్సు దాగి ఉంది. అది తెలిసి ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు దేశం మొత్తం అమలు చేస్తే దేశమే బాగుపడుతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గ్రామ పెద్దల నిర్ణయాల వెనుకున్న పరమార్థం తెలిస్తే మీరు కూడా రైట్ అనే అంటారు. అనూహ్యంగా ఏడాదిగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర 1,00,000 దాటేసింది. దీంతో బంగారం విలువ మరింత పెరిగిపోయింది. ఇలా ఉంటే భారతీయులకు బంగారం అంటే చాలా పిచ్చి. రాను రాను అది కాస్త స్టేటస్ సింబల్గా మారింది. దీంతో ఆడవాళ్లు మగవాళ్ళు అన్న తేడా లేకుండా అందరూ ఒంటిపై బంగారాన్ని ధరిస్తున్నారు. ఆడవాళ్లు ఇంకాస్త ఎక్కువగా బంగారం ధరించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందులో పెళ్లిళ్ళు పేరంటాళ్ళు అంటూ తమ దగ్గరున్న బంగారాన్ని ప్రదర్శిస్తూ హోదాను తెలియజేస్తారు. ఈ క్రమంలో బంగారం లేని వాళ్ల మానసిక పరిస్థితి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇదే ఇప్పుడు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లా చక్రతా ప్రాంతంలోని గిరిజన గ్రామమైన కాందార్ పంచాయతీ బంగారం ధరించడంపై కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది. కాందార్ పంచాయతీ పెద్దలు మహిళలు వివాహంతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలకు 3 కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకూడదంటూ తీర్మానాన్ని తీసుకొచ్చారు. బంగారం ధరలు పెరగడం, సంపదను ప్రదర్శించడానికి సామాజిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానం ప్రకారం పెళ్లైన మహిళలు మంగళసూత్రం, ముక్కుపుడక, చెవిదిద్దులు మాత్రమే ధరించాలి. వీటికి మించి బంగారు నగలు వేసుకుంటే 50,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఈ తీర్మానాన్ని గ్రామ ప్రజలందరూ సామూహికంగా ఆమోదించారు. ఆ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఉమాదేవి అనే మహిళ ఈ నిర్ణయంపై మాట్లాడుతూ, మా గ్రామంలో చాలా మంది ఆడవాళ్లున్నారు, సాధారణ జీవితాలను గడుపుతున్నారు. పంచాయతీ సరైన నిర్ణయం తీసుకుందని నేను నమ్ముతున్నానని చెప్పింది. అయితే కాందార్ గ్రామంలో గత 15-20 ఏళ్లలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంతో వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడింది. అప్పటి నుంచి భారీ బంగారు ఆభరణాలు ధరించే ధోరణి పెరిగింది. ఆ కుటుంబాలకు చెందిన మహిళలు తరచుగా 180-200 గ్రాముల బరువున్న డిజైనర్ బంగారు సెట్లను ధరిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆ నగల ధర ఈజీగా 25 లక్షల వరకు ఉంటుంది. దీంతో ఆ ఊర్లోని పేద ప్రజలు తమ దగ్గరున్న బంగారు ఆభరణాలు లేక సామాజికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సామాజిక సమస్యలకు చెక్ పెట్టడానికే గ్రామ పెద్దలు బంగారం ధరించే విషయంలో నిబంధనలు పెట్టడం జరిగింది. ఇక ఇలా ఉంటే ఆ ఊర్లో సౌండ్ పార్టీ ఆడవాళ్లు బంగారం ధరించడంలో పోటీ పడుతుంటే మగవాళ్లు ఫారిన్ మద్యం కొనడానికి బాగా అలవాటు పడిపోతున్నారు. దీంతో ఊర్లో మందుబాబుల సంఖ్య ఎక్కువైపోతుంది. దీంతో వాళ్లపై కూడా గ్రామ పెద్దలు కొరడా జులిపించారు. గ్రామ పరిధిలో ఫారిన్ మద్యాన్ని నిషేధించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని ఆ గ్రామానికి చెందిన మహిళలు స్వాగతిస్తున్నారు. బంగారు ఆభరణాలే కాదు, విదేశీ మద్యం నిర్ణయం సమర్థనీయం అంటున్నారు. స్థానికంగా పానీయాలను ఎక్కువ పరిమాణంలో తయారు చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు విదేశీ మద్యం మా ఇళ్లలోకి అడుగు పెట్టిందని, ఈ మద్యం కారణంగా కుటుంబాల మీద ఎంతో భారం పడుతుందని, దీన్ని ఆపేందుకు పంచాయతీ పెద్దలు చక్కటి నిర్ణయం తీసుకున్నారని కాందార్ గ్రామ మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయాలు ఉత్తరాఖండ్తో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇలాంటి తీర్మానాలు దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.